వీడొకడు. చెప్పండి బాస్. ఇప్పుడే ఒక న్యూస్ తెలిసింది. పిచ్చి కోపం వచ్చి పంచింగ్ బ్యాగ్ ని పగలగొడుతున్నా. ఓహో, అది చెప్పడానికి ఫోన్ చేశారా? సరే, పగలగొట్టుకోండి, ఉంటాను. మధ్యలో న్యూస్ అని కూడా ఒకటి అన్నా, అది పడలేదా? వినపడింది బాస్, కానీ ఇక్కడ చాలా పనులున్నాయి, త్వరగా చెప్పండి. నాకు తప్ప అందరికి పనులుంటాయి. బై ద వే, నేను నీ బాస్ అనే విషయం నీకు గుర్తుందా? మండితే ఫైర్ చేసి పాడేస్తా. వీడొకడు కోపడదామని ట్రై చేస్తుంటాడు గాని ఎవడు భయపడ్డాని తెలీదు యాదవకి. చెప్పండి బాస్, ఇంతగా మీ కోపం తెప్పించిన ఆ న్యూస్ ఏంటి? ఆ న్యూస్ చెప్పడానికే ఎమర్జెన్సీగా మీటింగ్ పెడుతున్నా. ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు రావాలా? కాదు, నెక్స్ట్ వీక్. ఎమర్జెన్సీ అంటాడు, నెక్స్ట్ వీక్ అంటాడు. అందుకు కాదు వీడి యదవా అనేది. ఎమర్జెన్సీకి అబ్రివేషన్ కూడా తెలీదు. నెక్స్ట్ వీక్ ఎప్పుడు బాస్? నెక్స్ట్ వీక్ 11th. ఓహో, 11th. ఓకే బాస్. ఓకే అంటా ఉంటే మేక ఆ రోజు కదా పెళ్లి. అవును కదా, 11th నాకు అసలు కుదరదు బాస్, నేను రాను. ఎండి నేనే కుదిరించుకుంటున్నా. ఆఫ్టర్ ఆల్ మేనేజర్వి, నువ్వు కుదిరించుకోవాలి కదా. మీరు ఎండి కాబట్టి కుదుర్చుకోవాలి, నేను ఆఫ్టర్ ఆల్ మేనేజర్ కాబట్టి కుదుర్చుకోపోయినా పర్వాలేదు. నేను రానంటే రాను. ఎండి నన్న భయం లేదు అసలు వీళ్ళకి. దీనికి కూడా భయం లేదా? మన డిజైన్ సెలెక్ట్ చేసుకుందామే. ఇన్స్టా పెద్దమ్మ, చెప్పవే పెద్దమ్మ, ఇప్పుడే డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చెయ్యకు, ఆపేయ్. ఏ పెళ్లి ఆగిపోయేలా ఉంది కాబట్టి. అదేంటి? వాడు మండపంలో చేసుకోడంట, అదేదో సమాజంలో చేసుకుంటాట. ఆర్య సమాజ్లోనా? అందులోనే. పెళ్ళైనా మానేస్తానంటున్నాడు గాని చేసుకుంటే అక్కడే చేసుకుంటాట. ఎవ్వని రావద్దు అంటున్నాడు. మరి నా బిల్డప్ ఎంట్రీ, రీల్స్, వ్యూస్, లైక్స్. పెళ్లి పెట్టాకలేదని ఒక్క తేడుస్తుంటే పెళ్లిలో కిళ్ళి పెట్టలేదని ఒక్క తేడ్చిందట. పెట్టే ఫోను. ఇదేంటే? ఇంకెందుకు లేటు, ఆ చిన్నపిల్లల్లో ఏడుస్తుంటాడు. బాసుకు ఫోన్ చేసి మీటింగ్ వస్తున్నా అని చెప్పి. బాస్, మీటింగ్ వస్తున్నా. పాపం పశ్చాత్తాపడ్డట్టుంది. ఓకే, వచ్చే అమ్మా. ఇంక చాలు. పద. వేపకి ఎంత దొక్కిందని తెలియట్లేదే, ఎలా కనిపెట్టాలి? అబ్బో, అమ్మా ఏమైందిరా? బాత్రూములు ఖాళీ లేవా? అటు ఇటు తిరుగుతున్నావు. కొంప తీసా పసరగా తాగిసావా? కాదండి, ఆ. నేను కూడా తొక్కాను కదా. ఆ. మీరేం ప్లాన్ చేశారు ఆలోచిస్తున్నాను. తెలిసిందా? తెలియలేదే. తెలియదు కూడా. ఇప్పుడు మీ అమ్మాయి గారు వచ్చి పెళ్లి క్యాన్సిల్ అయిందండి అంటూ చూడు. చూడు. ఏమండి, పెళ్లి జరగట్లేదు, క్యాన్సిల్. ఏమైందే? డబ్బులు ఏమైనా సరిపోలేదా? 1 లక్ష ఎక్కువైనా పర్లేదు, పెళ్లికెళ్ళు. పెళ్లి జరగట్లేదంటే 1 లక్ష ఖర్చు పెట్టి ఏం చేయాలి? పెళ్లి జరగట్లేదా? ఏమైంది? ఏమైందో ఆ నందుగాడికే ఫోన్ చేయండి. ఎదవన్నారు ఎదవ, మొత్తం నాశనం చేశాడు. ఫాలోవర్స్ మొత్తం పాయే. ఫోన్ చేయండి, ఫోన్ చేయండి, ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. అమ్మా! ఇందాక ఫోన్ చేశాను కాబట్టి వీళ్ళ పెళ్లికి వెళ్ళట్లేదురా. చేస్తే ఏమైందో చూస్తే తెలుస్తుంది. యారా నందు, పెళ్లికి మంచి ఊపు మీద ఉన్నట్టున్నావు. అవును బావా, ఈ పెళ్లితో నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగిపోయి వ్యూస్ మిలియన్లు దాటే. అందుకు కాదురా మిమ్మల్ని ఇన్స్టా ఫ్యామిలీ అన్నది. చెప్తా. అంటే ఏంట్రా, ఫాలోవర్స్ కోసం పెళ్లి చేసుకుంటున్నావా? మళ్ళా ఎంత ఖర్చు పెట్టి ఎంతమంది జనాలు పిలిచి భోజనాలు పెట్టి నేను ట్రెండింగ్ లాగా రాకపోతే ఎట్లా బావా? ఊరే, నువ్వు జనాలు పిలిచి పోస్టులు పెట్టినా, భోజనాలు పెట్టి రీల్స్ చేసేసినా ట్రెండింగ్ లోకి రావురా. పైగా ఓసిగా తినేసి పెళ్లిలో మాకు అది చేయలేదు, భోజనాల్లో ఉప్పు కారాలు లేవని చెప్పేసి నెగిటివ్ కామెంట్లు పెడతారు. మళ్ళీ ఎట్లా? ఇప్పుడు ట్రెండ్ ఏంటి? ఏంటంటే పెళ్లికి ఎవరిని పిలవకుండా సింపుల్ గా చేసుకుని ఆ పెళ్లికి అయ్యే ఖర్చుల్ని ఏ అనాథాశ్రమానికో ఏ ఓల్డేజ్ హోమ్ కో డొనేషన్ గా ఇచ్చావనుకో, మీడియా మొత్తం నీ చుట్టే ఉంటది. ఆ వీడియో పోస్ట్ చేస్తే ఓవర్ నైట్ బంగారం చెప్పనా కన్నా పెద్ద సెలబ్రిటీ అయిపోతావు. ఇప్పుడు చెప్పు, పెళ్లికి అందరినీ పిలుస్తావు, సింపుల్ గా చేసుకుంటావా? సింప్లిసిటీ ఇస్ ద సెలబ్రిటీ స్టేటస్ అని ఇప్పుడే తెలిసింది ఆ, బావా. నువ్వు ఫోన్ నా పనిలో ఉంటా. పెట్టేత్తనా. అమ్మయ్యా, మండపుల్ సేఫ్. అబ్బా, ఏం స్కెచ్ చేశారండి. దెబ్బకి పెళ్లి కొడుకు వెళ్ళి ఆర్య సమాజంలో పడ్డాడు, పెళ్లి ఖర్చులని అనాథాశ్రమంలో పడ్డాయి. మండపులు మనకు మిగిలే. వేపాకులు తొక్కేద్దామేంటి?